నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు శబ్దం చేసిన దృశ్యాలు, తాజాగా గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసుకున్నారు భువనేశ్వరి గారు. గతంలో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చంద్రబాబు శబ్దం చేసి బయటకు వచ్చిన విషయం తెలిసింది. చంద్రబాబు శబ్దం 2021లో ఓ పెద్ద సంచలనంగా నిలిచింది. చంద్రబాబుకు అధికారం, ప్రతిపక్షం కొత్తేమీ కాదు. 9.5 ఏళ్ళు అధికార పక్షంలో ఉంటే 20 ఏళ్ళు ప్రతిపక్షంలో కొనసాగారు. కానీ 2021లో ఓ పెద్ద సంచలనం చెలరేగింది. అప్పటి ప్రభుత్వ ఎమ్మెల్యేల తీరు నచ్చక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సీఎంగా మళ్ళీ సభలో అడుగు పెడతానంటూ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి 2.5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వెళ్ళలేదు. చంద్రబాబు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తన జీవితంలో ఇదే మొదటిసారి. ఏపీలో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు సభలో అడుగుపెట్టారు. అప్పటి శబ్దాన్ని తన ట్వీట్కు జోడించారు భువనేశ్వరి. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. చంద్రబాబు నాయుడు ఇవాళ సభను గౌరవ రీతిలో నడిపిస్తారు అంటూ ట్వీట్ ద్వారా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గడ సరైన గౌరవ మర్యాదలు, ప్రోటోకాల్ ఇవ్వాలని ఆ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రజలకు ప్రమాణం అంటూ పోస్టు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని భువనేశ్వరి టీవీలో వీక్షించిన విధానాన్ని సోషల్ మీడియా లైవ్లో చూపించారు. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ తొలి రోజు సభ్యుల కరచాలనాలు, పలకరింపులతో సందడిగా కనిపించింది. ప్రమాణ స్వీకారం తర్వాత కూటమి సభ్యులంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడం, పరస్పరం శుభాకాంక్షలు, అభినందనలతో పండగ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులుంటే 135 మంది టీడీపీ వారే, 21 మంది జనసేన సభ్యులు, 8 మంది బీజేపీ వాళ్ళు. అంటే మొత్తం కూటమి సభ్యులతోనే సభ మొత్తం నిండిపోయింది. కేవలం వైఎస్ఆర్సీపీకి 11 మంది అంటే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన 11 మంది సభకు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభ నుంచి వెళ్ళిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్వింగ్ మీద ఉండి మాట్లాడడం ఆయనకు అలవాటు. ఛాలెంజ్ చేసి మాట్లాడడం ఆయనకు అలవాటు. అయితే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి స్వరంలో మార్పు కనిపించింది. బేస్లెస్ వాయిస్తో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనే పేరును ఉచ్చరించడానికి కూడా ఆయన తడబడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే మెయిన్ గేట్ నుంచి కాకుండా అసెంబ్లీలో వెనక గేటు నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కువసేపు అసెంబ్లీలో కూర్చోలేకపోయారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రేపటి నుంచి అని అంటే అనుమానమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో చంద్రబాబును ఏడిపించిన వైనం నేడు జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చినట్లు అనిపించింది. కర్మ రిపీట్ అవ్వడం అంటే ఇదేనేమో.